వెల్కమ్ టు అవర్ ఛానల్. సకల దేవతలకు స్వరూపమైన గోమాతకు అమృతంతో సమానమైన ఆవు పాలకు మన హైందవ ధర్మంలోనూ వైద్య రంగంలోనూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో మన దేశీయ ఆవులను రక్షించి పోషించుకునేందుకు అమెరికాలోని మెంఫిస్ యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు మెంఫిస్ అనే నగరంలో S3 ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు అనుబంధంగా గోశాలను కూడా వారు స్థాపించడం జరిగింది. S3 అంటే శ్రద్ధ, సబూరి, సమిధ. శ్రద్ధ అంటే పట్టుదల, సబూరి అంటే ఓర్పు, సమిధ అనగా త్యాగనిరీత. అమెరికాలో టెనిసీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో ఉన్న ఈ సంస్థ వారు తలపెట్టినటువంటి లక్షచండీ యాగానికి ఇదే అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో అందరూ వారికి నచ్చిన విధంగా పాల్గొనాలని, వారికి తోచిన సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేసి సంపూర్ణ మానవ జాతికి శాంతి, సుఖము, సమృద్ధులను తిరిగి నెలకొల్పాలని ప్రార్థిస్తున్నారు. ప్రత్యేకించి ఈ యాగంలో పాల్గొన్నటువంటి అండ్ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పురుషోత్తం గారికి అండ్ వాళ్ళ మిసెస్ సరిత గారికి స్పెషల్ థ్యాంక్స్ అనే చెప్పాలి. ఎందుకంటే S3 ఫౌండేషన్ తరపున వారు ప్రతి ఒక్కరిని ఒకే తాటిపై పిలిచి, అంటే ఒకే తాటిపై కూర్చోబెట్టి ఈ లక్షచండీ యాగంలో పాల్గొనే విధంగా అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, ఒక్కసారి ఈ లక్షచండీ యాగం గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఏ దేశానికి భాషకి చెందిన వ్యక్తి అయినా తమకు కష్టం వచ్చినప్పుడు పిలిచేది అమ్మనే. ఇప్పుడు మొత్తం భూమి మీద ఉన్న అందరికీ అమ్మ అవసరం, అనుగ్రహం, సంరక్షణ కూడా చాలా అవసరం. కోవిడ్ పాండమిక్ ప్రపంచం యొక్క అనారోగ్య, మానసిక, ఆర్థిక చిత్రపటాన్ని మార్చేస్తుంది. దీనివలన అన్ని దేశాల వారికి ఎంతో నష్టం కూడా కలిగింది. అండ్ ప్రస్తుతం అది కంటిన్యూ అవుతుంది కూడా. ఇంత దుర్గమమైన కష్టాన్ని దాటించగల శక్తి కేవలం దుర్గమ్మకే ఉంది. ఆ దుర్గా సప్తశతి పారాయణ, ఆ మంత్రశక్తి పలికేందుకు గాయత్రి మంత్రము, చండీ మంత్రములను అందరూ సామూహికంగా చేయటమే ఒక మార్గం. ఆ విధంగానే తెలిసి S3 ఫౌండేషన్ వారు పురుషోత్తం గారు అండ్ వాళ్ళ మిస్సెస్ ఎంతో ధైర్యంతో, పెద్ద మనసుతో, చక్కటి కార్యాచరణ ప్రణాళికతో అన్ని ఆధ్యాత్మిక సంస్థలను కలుపుకొని ప్రస్తుతం అందరం ఎదుర్కొంటున్న కష్టాన్ని దాటించేందుకు లక్షచండీ యాగమును తలపెట్టారు. శ్రీమాత ఆశీస్సులతో పరమ గురువుల సూక్ష్మ సంరక్షణలో అక్టోబర్ 16వ తేదీ నుండి మహోన్నతమైన లక్షచండీ యజ్ఞం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అత్యున్నత సంఘ సంస్కర్తలు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అతిరథ మహారథులు అండ్ స్పిరిచువలిస్టులు చాలామంది పాల్గొంటూ ఉన్నారు. అండ్ చాలామంది గృహిణులు కూడా పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ప్రత్యేకించి గాయత్రి పరివార్ నుంచి, అంటే ఆల్ వరల్డ్ గాయత్రి పరివార్ నుంచి ప్రణవ్ పాండ్యా గారు దీంట్లో పాల్గొనడం జరుగుతుందన్నమాట. ఆయన కూడా ఆయన వంతుగా స్పందించడం జరిగింది. డాక్టర్ ప్రణవ్ పాండ్యా గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆయన అందులో మెన్షన్ చేయడం కూడా జరిగింది. లక్షచండీ యాగం యొక్క ఉపయోగం ఏంటి అండ్ దాని ప్రాధాన్యత ఏంటి అండ్ పాల్గొంటే ఏ విధంగా ఉండబోతుంది అండ్ ప్రత్యేకించి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. పురుషోత్తం గారిని అండ్ వాళ్ళ మిసెస్ని అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇంత చిన్న వయసులో ఈ విధంగా చేయడం అనేది నిజంగా గర్వకారణంగా ఉంది నాకు అన్న విధంగా అయితే మెన్షన్ చేసినట్టు చూసాం మనం. ఒక్కసారి ఆయన ఏ విధంగా స్పందించారు, ఏం మాట్లాడారన్నది ఒక వీడియో విజువల్ చూద్దాం. నమస్కారం టు ఎవ్రీబడి present in the Lakshchandi Yagam, which is being held in Memphis, and S3 Foundation USA is organizing it. On behalf of the All World Gayatri Parivar, Shanti Kunj Haridwar, which is the headquarters, I extend my many congratulations to Purushottam Tandu and Sarita, his wife. Both of them have wholeheartedly made efforts to make this yagam successful. I convey my heartiest congratulations to not only him but all those who have been participating in ahutis since last so many days, and the ahutis are the japam is continued and the ahutis are going to be put in the 400-acre land bought for particularly by Purushottam for DSVV in future. This is what is the basically a Lakshchandi Mantra Mahayagya. I convey my heartiest congratulations to the organizer, who is basically Param Pujya Gurudev Paravandaniya Mataji and Param Pujya Gurudev Pandit Sri Ram Sharma Acharya Ji, Paravandaniya Mata Bhagavati Devi extend their blessings to Purushottam and Sarita
and I hope that the yajna will go on successfully, and the way it has been organized very nicely. Durga Saptati recitations were done about 100,000 times. Ahutis were 110,000 times. Navakshari mantra about more than, you can just calculate it, more than 10 times of the Durga Saptatis. Mahamrityunjay mantra 800,000 times, and the Gayatri mantra 2400,000 times. Samput Shri Suktam 16,000 times. Ahutis have been put 1600 times. Continuous recitation by divine biography of Sri Sampada, Sri Vallabha and Srimati Sri Shirdi Sai Baba. Yagnashala is very big. It's where you are seated. It is 30,000 square feet, and number of home kunds are 108. So you must be around more than, in multiplication of 5, you must be around 550 or 540, or must be about because we are keeping the spacing in view here, so you must be less than 1000. All of you participants, Ritviks and Upasaks, all are worth congratulations, because to organize such an event at such a long distance from here, and our representative Rajesh Yadav is present there, and he has brought this message which you are listening right now. The basic special quality of this yajna is that it will have the influence on the whole climate of the southern hemisphere, northern hemisphere, and the central part of the whole continent. Not only in US, but it will have an effect on the India also, and all other countries. So that is why these types of yagams are very, very helpful in eco restoration. The wood has been used specifically. 7 types of special wood have been used, 1000 kgs. Another different types of wood, 50,000 kgs. Panch Ajya, 5,000 kgs. Panch Ajya is a mixture of ghee made from the milk of black cow, white and black mixed cow, brown cow, and vanaspati made from wood. So all these combinations are there. So you must be aware of all these developments, all these details which I have spoken. You must be knowing it. There are many other dravyas like materials like medicinal plants, nakeshar, and the white mustard seed, jataman seed, tail pepper, many, plenty. All are medicinal plants. So we don't give ahuti of cereals or the seeds or the practically wheat and other things, or rice and other things. We give ahuti of medicinal plants. This is what is the beauty of this particular yajna, which Gurudev, our Gurudev initiated long back in 1945. He started this yajna process in Mathura, in the northern part of the India, and from there he spread it all over. Particularly this type of yajna which he did was medicinal plants, basically based on medicinal plants, and Gayatri mantra. Our yajnas in India have been Gayatri yajna. This yajna is a mixture of Mahamrityunjay mantra, Navakshari mantra, Durga Saptati, Gayatri mantra, and Shri Suktam, some put of that. So all these things will be mixed together, and this will have an influence on the people present here in the yajna. And basically the COVID influence which is there in US also, in India also, and all over the world. So we have to take care of the survival of those who are alive here and everywhere. So this particular yajna is for the COVID also. This particular yagam is also for the betterment of the climate.
it is this particular yagam is good for the betterment of the people who are there in US, and basically we are going to start our own branch from Shantikunj, Gayatri Parivar's headquarters in Haridwar, about 200 kilometers north of Delhi. We are going to start our branch there, and this particular function is being done with the coordination of S3 Foundation USA with Gayatri Parivar, All World Gayatri Parivar. I, on behalf of All World Gayatri Parivar, being its head, extend my cordial greetings to S3 Foundation and all the participants who have helped in organizing this particular yagam. This is definitely going to bring a lot of positive vibrations. Basically, the yagams which are conducted in any part of the country, in any part of the continent, in any part of the globe, they bring very, very positive influence, and they bring a lot of good values, a lot of good vibes. So I think this yagam is going to be in the Yagnashala fireplace is 30,000 square feet, and Ritvik and Upasaks are going to be 1,008, and so we are counting 10 per homa kund. So definitely the impact is going to be very big. I am associated with the scientific analysis of the yagam, and I am working on it since last about 40 years. And we started a pathy known as Yagyopathy, Yagya therapy. How Yagya can help you in healing from many various disorders, especially the disorders caused due to various these problems like anger, suicidal tendency, anxiety, stress. All these disorders can be cured by yagam. I myself do since last 9 months, because before that I didn't have much time, but now I have much time because of the COVID. So I do every day yagam in a small kund, and I perform the ahutis from regularly by Gayatri Mantra, by Mahamrityunjay Mantra, and I hope that my performance of this yagya is going to bring definitely a good influence in my ashram as well as all over. I pray for everybody. I pray for the well-being of everybody, all beings, all animals, all plants, all climatic conditions should be better. There should not be any tornado, there should not be any natural calamity. This is what is my prayer. Besides, I convey my greetings to everybody and many best wishes for the whole program. సో చూశారు కదండి కంప్లీట్ వీడియో. అండ్ ఈ లక్ష చండీ యాగంలో ఎవరైతే పాల్గొనలేని వాళ్ళు ఉంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. అంటే మీ గోత్రనామాలు కానీ లేదంటే నక్షత్రాలు కానీ మీరు మెయిల్ చేసినా సరే ఆ విధంగా అయినా సరే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ విధంగా అనుకున్నా సరే మీరు ఈ సాధనలో పాల్గొనాలనుకున్నా సరే, సప్తశతి దుర్గా సప్తశతి సాధనలో పాల్గొనాలి అనుకున్నా సరే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్కరూ ఈ లక్ష చండీ యాగంలో పాల్గొనండి, సహకరించండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడడానికి లక్ష చండీ యాగం చేస్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే ఇదంతా లోక కళ్యాణం కోసం చేస్తున్నారు S3 ఫౌండేషన్ తరఫున. సో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేను కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే లక్ష చండీ యాగంలో పాల్గొనాలి అనుకునేవారు చాలామంది ఉంటారు. డిస్క్రిప్షన్లో అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.